హాయ్ అండి, గుడ్ మార్నింగ్ మీ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను తీసుకెళ్ళని బాగున్నారా? మేము బాగున్నామండి. మరి చూడండి, షైనీ హాయ్ చెప్పమ్మా. సరే, మనకి కామెంట్ వచ్చింది, ఒక ఆంటీ గారు కామెంట్ పెట్టారు, షైనీ చేత హాయ్ చెప్పించింది అన్నారు. ఎవరమ్మా ఆంటీ గారు? ఝాన్సీ ఆంటీ గారు అంటండి కామెంట్ పెట్టారు. మరి ఆంటీకి హాయ్ చెప్పు. మరి మీది ఏ ఊరు అని అడుగుతున్నారు, చెప్పు ఏ ఊరు? పొన్నూరు. ఝాన్సీ గారు, మరి మా షైన్ తరఫున మీకు అందరికీ మీకు చాలా చాలా ధన్యవాదాలండి. షైన్ తరఫు చాలా మంది చక్కగా ప్రేమిస్తూ మంచిగా కామెంట్లు అయితే పెడతా ఉన్నారు. ప్రభు తమ్ముడికి పొద్దున్నే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిందంట, అది మీ అందరికీ చెప్పమంటుంది. మరి ఈ రోజైతే శుక్రవారం కదండి, మేమైతే ప్రేయర్ చేసుకుంటాము. మరి షైనీ ఉపవాసం ఉంది, మరి మేము అందరం కూడా ఉపవాసం ఉంటాం శుక్రవారం. ఇప్పుడైతే కాసేపు ప్రేయర్ చేసుకున్న తర్వాత మరి నేను షైన్ తల్లి అయితే బజ్జీలు అడుగుతుంది. అరటికాయ బజ్జీలు అంటండి. అరటికాయ బజ్జీలు అయితే కూడా చేసి పెడతాను. చూసేయండి. ఇప్పుడైతే మేమైతే ప్రేయర్ చేసుకున్న తర్వాత అప్పుడైతే వంట అయితే రెడీ చేసుకుంటాం. మేమైతే చర్చికి వెళ్ళాము, ఈరోజు ఉపవాస ప్రార్థన చేసుకున్నాము, వచ్చేసాము కదా షైన్ తల్లి. ఇప్పుడు బజ్జీలు అడుగుతుందండి షైనీ, అరటికాయ బజ్జీలు అడిగింది కదా, కాబట్టి ఇప్పుడైతే వండుకుంటాం. మరి అరటికాయలు లేవంటే ప్రభు చెప్తే ప్రభు ఏం చేశాడు, అరటికాయలు షైన్ తల్లి తెచ్చాడు. ఇంకో చూడు, తెచ్చావా? బజ్జీలు చేద్దాం. మరి ఇప్పుడు ప్రభు అరటికాయలు తెచ్చేసాడు. మనం అయితే అరటికాయ బజ్జీలు చూపించరా. ఇగో వాళ్ళని అడగమన్నా, మీరందరూ అడగండి అమ్మా షైన్ తల్లిని. అడగండి షైనీ తల్లి, అరటిపళ్ళు చూపించమ్మా. అరటికాయలు చూపించమ్మా. వావ్, ఏం చేయాలి నీకు చెప్పు. బజ్జీలు, అరటికాయ బజ్జీలు అయితే రెడీ చేసేద్దామండి. ఇప్పుడైతే ఇచ్చి అమ్మ, నాకు ఇచ్చి. అమ్మో థ్యాంక్స్ అమ్మా. ఫోటో తీసేది. ఇదిగో అండి శనగపిండి అయితే మరి అరటికాయల బజ్జీలకి అయితే రెడీ చేస్తున్నాను. ఇదిగో శనగపిండి అయితే వేసుకున్నాను, అందులోకి సాల్ట్ వేస్తున్నాను, సరిపోయినంత సాల్ట్, తర్వాత కొంచెం సోడా, తర్వాత ఏమో కారం, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఏమో బియ్యం పిండి వేస్తానండి. ఇది కొంచెం ఏమో 2 స్పూన్లు బియ్యం పిండి. ఇవన్నీ నీళ్ళు పోసి శుభ్రంగా కలుపుకుందాం. ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ తక్కువగా కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా మెత్తగా కలిపేసుకుందాం. వాటర్ పోసుకుని చక్కగా విధంగా అయితే బాగా కలుపుకోవాలండి. ఇదిగో ఇలా ఉండేటట్టుగా కలపాలి. పిండి అయితే మనం ఆ అరటికాయ ముక్క బజ్జీకి వేసేటప్పుడు చక్కగా పట్టుకోవాలి, కాబట్టి ఇది ఇలా ఉంటే సరిపోయింది అన్నమాట. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుని అరటికాయలు అయితే చెక్కుని కట్ చేసుకుందాం అండి. ఇప్పుడు అరటికాయ అయితే ఈ విధంగా అయితే మనం చెక్కు అంతా తీసేసుకోవాలండి చక్కగా. ఇప్పుడు ఇదిగో కాయలు అయితే చక్కగా పైన తొక్క అంతా తీసేసానండి. ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసుకుందాము. చక్కగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా అయితే వాళ్ళు కట్ చేసుకుని చక్కగా వేసుకోవచ్చు. నేనైతే ఇది బాగా తీస్తున్నాను కొన్ని. ఇదైతే కట్ చేస్తున్నాను. సగం కదా ఇప్పుడు ఈ రౌండ్ కట్
కొన్ని రౌండ్ గాను కొన్ని ఏమో బాల్ గాను. సన్నగా బారుగా కోసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి. బాండి పెట్టి ఇది ఆయిల్ అయితే పోస్తున్నాను. మరి బజ్జీకి మునగాలి కాబట్టి ఎక్కువ ఆయిలే పోసాను. ఇప్పుడు అది బాగా కాగిన తర్వాత ఇప్పుడు వేద్దాం. నేనైతే ఇందులో కొంచెం వాము కూడా వేస్తున్నానండి. పిండిలో ఇంట్లో కదా మరి పిల్లలు తింటారు కాబట్టి కడుపులో అజిత్తు గడ్డ చేయకుండా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి వాము కూడా కలుపుతున్నాను. ఆయిల్ అయితే కాగుతూ ఉందండి. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో కొంచెం ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉడుకుతా ఉన్నాయండి. కొంచెం సిమ్లో అయితే పెట్టుకోవాలి మనము. ఎక్కువ సిమ్లో కూడా కాదు, కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. అవి ఉడుకుతా ఉన్నాయి. ఏం చిన్న సైజు. చిన్న బజ్జీలు బాగా ఉడికింది, చక్కగా ఉడికింది. బజ్జీలు అయితే ఉడుకుతా ఉన్నాయండి. అట్టిగా బజ్జీలు. ప్రభు అయితే ఇందులోకి మరి ఉల్లిపాయలు నంచుకోవడానికి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాడు. మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తింటా ఉన్నారు ఉల్లిపాయలు నంచుకొని. అందుకని చెప్పేసి ఉల్లిపాయలు అయితే బాగా కట్ చేస్తాను. చిన్న చిన్న ముక్కలు పోయిరా. ఉల్లిపాయలు అయితే చక్కగా తునివేస్తున్నాడు చూడండి. బాగా తురుగుతాడు. బాగా అలవాటు అయిపోయింది. తర్వాత చూపించు, పైకి చూపించేది చక్కగా మెత్తగా వచ్చేసి ఇస్తారా తిట్టక బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నాకు కూడా ఇంకా అయితే బజ్జీలు అయితే ఉడికిపోయినాయండి. వేస్తాను అన్నీ కూడా. ఇప్పుడు లాస్ట్ చూడండి కొంచెం పిండి ఉంది, అందులో 2 ఉల్లిపాయలు అయితే వేసాను. ఆ ఉల్లిపాయలతో అయితే లాస్ట్కి కొంచెం పొడిలాగా అయితే వేసేస్తానండి. ఇదిగో అటు ఇటు కారణం ముక్కలు అయిపోయినాయి కదా, అట్టుగా ముక్కలు. ఇప్పుడు ఇదేమో ఉల్లిపాయలు లాస్ట్ కొంచెం వేసేస్తున్నాను చూడండి పొడిలాగా. ఇంతేనండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత తీసేసి ఇంకా పిల్లలకైతే పెడతాను. తీసుకొచ్చానే ఇక్కడే కూర్చుంటుంది. డాడీ ఉన్నారని చెప్పి ఫోటోగా ఇక్కడే కూర్చుని ఉంటుంది. ఎటు వెళ్ళదు ఎక్కువగాను, ఇక్కడే కూర్చుంటుంది. ఇది చూడు ఎర్ర చూడు ఎంత పెద్ద చేసారో చూడు. మెల్లగా చిన్ని కూడా ఉన్నాయి.
బాగున్నాయి చెప్పు. బాగున్నాయా ఇంకా చెప్పు. మరే మనకి ఒక ఆంటీ కామెంట్ పెట్టారు కదా, ఎవరా ఆంటీ? శైనిక జాన్సీ ఆంటీ. ఏం చెప్పారు, ఏమన్నారు? హాయ్ చెప్పమన్నారు చెప్పు. మీ దేవుడు అని అడిగారు చెప్పు. మీ దేవుడు చెప్పు, చెప్పు గట్టిగా చెప్పు. కొన్నూరు అని చెప్పు. మరి ఇదేనండి వీడియో ఈ రోజు అయితే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా షైన్ తల్లి కోసం ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.